హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తా. ఇప్పుడు చూడండి, నేను ఒక బ్లౌజ్ అయితే సేమ్ మెజర్మెంట్స్ తోటి కటింగ్ లేకుండా ఎట్లా కుట్టుకోవాలో అది చూపించిన కదా. ఇప్పుడు కటింగ్ చేసుకొని ఎట్లా కుట్టాలో అదైతే చూపిస్తా. ప్రిన్సెస్ కట్ మీకు సేమ్ మెజర్మెంట్స్ తోటి కనిపిస్తుందా? ఈ సేమ్ మెజర్మెంట్స్ తోటి కటింగ్ ప్రిన్సెస్ కట్ కటింగ్ చేసుకుని ఎట్లా కుట్టాలో చూపిస్తా. ఫ్రంట్ నిన్న కటింగ్ లేకుండా చూపించాను కదా. ఇప్పుడైతే ఈ మెజర్మెంట్స్ తోటి మనం కటింగ్ చేసుకుందాం. హైట్ అయితే 16 ఉంది, అంటే ఖర్చులతో కలిపి 16. 15 రెడీ అయిన తర్వాత 15 రావాలి, ఖర్చులతో కలిపి 16 పెట్టుకుంటున్నా. తర్వాత షోల్డర్ 5.5 పెట్టుకుంటున్నా. కరెక్ట్ 16 వచ్చిందో చూసుకోవాలి. ఓపెన్స్ అయితే మనకు ఆపోజిట్లో ఉండాలి. క్లాత్ను మంచిగా పిండి ఆరేసి మంచిగా ఐరన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ 6 తీసుకుంటున్నా. హార్మోన్ ఇక్కడ కరెక్ట్ 5.5 ఉండా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హెచ్చు తగ్గు లేకుండా మంచిగా ఒక మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే లైన్ గీసుకుందాం. ఇక్కడ కూడా ఒక లైన్, ఇక్కడ కూడా ఒక లైన్ తీసుకుందాం. తర్వాత ఇక్కడ 1.5 ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర 2.5 ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ నెక్ ఎంత ఉంది ఇట్లా పేపర్లో రాసుకున్నారంటే బిగినర్స్కు ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. తొందరగా చూసుకుంటా కటింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ ఎంత ఉంది? 9.5 ఉంది. 1/2 ఇంచ్ కలుపుకొని నేను 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నా. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని లైన్ గీసుకుందాం. ఇట్లా ఇది అయిపోయింది కదా, నెక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ హార్మోల్ దగ్గర కర్వ్ స్కేల్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా అయిపోయింది కదా. ఇది ఏ సైజ్ బ్లౌజు? 40 సైజ్. చెస్ట్ 40 సైజు. 40లో 4వ భాగం ఎంత? 4 తో డివైడ్ చేసుకుంటూ వస్తుంది, 10 వస్తుంది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం. ఓకే, చెస్ట్ 40, వెస్ట్ ఎంత? 35. 35లో 4వ భాగం ఎంత చూసుకోవాలి మీరు. టేప్ తోటైనా 4 తో డివైడ్ చేసుకున్న 35 వస్తుంది. 9 వస్తుంది. 35లో 4వ భాగం ఇక్కడ వేసుకోవాలి. తర్వాత బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్, తర్వాత 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ చేస్తున్నాం కదా. లైన్ గీసుకున్నాం. ఇది అయిపోయింది కదా. ఇక్కడ నుంచి సగానికి మార్కింగ్ చేసుకొని డాట్స్ కోసం, బ్యాక్ డాట్స్ కోసం అయితే 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 4.5 అయినా సరే. స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు,
ఇక్కడ 1/2 ఇంచ్ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీ ఇష్టం, ఏ గల్లైనా సరే, రౌండ్ అయినా ఏదైనా మీ ఇష్టం. నేనైతే వేరే డిజైన్ పెడతా, తర్వాత కటింగ్ చూపిస్తా గల్ల. ఇప్పుడైతే ఇది మొత్తం కట్ చేసుకుందాం. కటింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ స్లీవ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు దానికంటే ముందు అయితే మనకి సరిపోతుందా చూసుకోవాలి. అలా కన్ఫ్యూజ్ కాకుండా ఇట్లా ఒకసారి పెట్టుకున్నారంటే మనకు అర్థమైపోతుంది. మనం ఎంత ఏ సైజు కటింగ్ చేసుకుంటున్నామో ఆ సైజ్ అయితే మనం ఒక ఐడియా కోసమని ఇట్లా పెట్టుకొని చూసుకోవాలి. ఇప్పుడైతే ఇటు సైడ్ స్లీవ్స్ కటింగ్ చేసుకుందాం. 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇట్లా 4 మడతలు అయితే వేయాలి స్లీవ్స్ కోసం. ఇది సరిపోదు, ఇట్లా వేసినామంటే సరిపోదు కాబట్టి మళ్ళీ 4 సైడ్లు అతుకులు వేయాల్సి వస్తుంది. ఇట్లా వేసినామంటే 2 సైడ్లు అతుకులు పడతాయి. అందుకోసమని ఇట్లా వేసిన. ఇక్కడైతే హెచ్చు తగ్గులు బాగున్నాయి కదా, ఇది ఒక లైన్ తీసుకున్నాం కదా. ఇంకా స్ట్రేట్గా చూసుకోవాలి, 10 వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. 10 వచ్చింది కదా, ఇట్లా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాళ్ళ స్లీవ్స్ హైట్ ఎంత ఉంది అంత అయితే మనం పెట్టుకోవాలి. నేనైతే 11.5 పెడుతున్నా. ఎల్బో దాకా పెట్టమన్నారు, సరిపోతుంది 11.5. 3 ఇంచెస్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకుందాం. బార్డర్ వచ్చింది కదా, బార్డర్ ఎంత ఉందో చూసుకుందాం. బార్డర్ అయితే ఎక్కువ ఏం రాలేదు, సరిపోతుంది. లైన్ గీసుకోవాలి. కరెక్ట్ వచ్చిందో చూసుకోవాలి. 8 ఇక్కడ. తర్వాత ఇక్కడ నుంచి 1.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ లూజ్ 9 వస్తుంది. 9 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం. అదే ఆర్మ్ లూజ్ 9 ఇంచెస్ పెట్టుకున్నామా. 2 ఇంచెస్ ఖర్చులో పెట్టుకోవాలి ఎక్స్ట్రా. ఇక్కడ వరకు అయింది కదా. ఇక్కడ మనకు 11 ఇంచెస్ ఉండే మొత్తం రౌండ్, ఎల్బో రౌండ్ అయితే వాళ్ళది 11 ఇంచెస్కు సగం ఎంత, 5.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకోవాలి. ఇక్కడ ఒక లైన్ గీసుకుందాం. ఇక్కడ తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని ఇట్లా గీసుకోవాలి. అయిపోయింది. ఇది కట్ చేసుకున్నాక ఫ్రంట్ లోతు ఎట్లా తీసుకోవాలో చూపిస్తా. అంతే సింపుల్, ఏం లేదు. ఇట్లా అనుకుంటే అయిపోతుంది. ఇది కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇది కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కట్ స్టిచ్ ఇవ్వాలి. ఇక్కడ కూడా ఇది బ్యాక్ పార్ట్ అతుకులు పడతాయి. ఇక్కడ క్లాత్ మిగులుతుంది కదా, ఈ క్లాత్ ఇక్కడ అతుకులు అయితే వేసుకోవాలి.
కుట్టేటప్పుడు చూపిస్తా. ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకోవాలి. తర్వాత తీసేసి ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచుకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచుకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి సగానికి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ 3/4 ఇంచు ఉన్నాం. పెద్ద సైజు కాబట్టి 3/4 ఇంచు మనం ఒక లైన్ గీసుకొని ఇట్లయితే ఒక ఫిష్ కట్ లాగా వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా రావాలి. ఇట్లా ఓకేనా ఫ్రెండ్స్. స్లీవ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే అతుకులు పడతాయి, తర్వాత నేను చూపిస్తా ఎంత సైజ్ అయితే పడతాయి. ఇది అయిపోయింది స్లీవ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఓపెన్స్ మన వైపు పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. సమానంగా అనుకొని ఇట్లయితే పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే కిందికి ఉండాలి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచు ఎక్కువ ఉండాలి. ఇక్కడ యాజ్ టీజ్గా అయితే లైన్ గీసుకుంటా. ఫస్ట్ నేను యాజ్ టీజ్గా అయితే లైన్ గీసుకున్నాం. బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్కి యాజ్ టీజ్గా లైన్ గీసుకున్నాం కదా. ఈ ఓపెన్స్ మన వైపు ఉండాలి. తర్వాత ఇక్కడ ఫ్రంట్ లోతు తీయడం కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వీలర్ తోటి అయితే నేను కరెక్ట్ ఇట్లా అనుకున్నా. ఇప్పుడు 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకున్నా. ఒక 3/4 ఇంచ్ అంత కర్వ్ స్కేల్ తోటి ఎట్లయితే గీసుకోవాలి. ఇది అయిపోయింది కదా. నెక్ 2.5, బ్యాక్ పార్ట్లో కూడా నెక్ 2.5 తీసుకున్నాం కదా. ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే 6.5 ఉంది. 6.5 దగ్గర మార్కింగ్ చేసుకొని 3 ఇంచెస్ కింది సైడ్ 3 ఇంచెస్ తీసుకొని ఒక లైన్ గీసుకుందాం. తీసుకొని ఇక్కడికి కలుపుకొని ఇక్కడ గల్ల ఏదైనా సరే గీసుకోవాలి. అయిపోయింది కదా. ఇది కింది సైడ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఉక్కు సైడ్కు 1/2 ఇంచ్ అన్న 1/4 ఇంచ్ అన్న ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూసారు కదా. ఇక్కడ మనకు క్లాత్ లేదు, పర్లేదు, ఏం కాదు. ఇప్పుడు బస్ట్ పాయింట్ పెద్ద సైజు కాబట్టి 11 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి. 11 ఇంచెస్. ఇక్కడ 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా దీనికి 2 ఇంచెస్ చేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి పైనుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని లైన్ గీసుకోవాలి. ఇక్కడ లైన్ గీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. స్ట్రైట్ లైన్ 1.5 అయినా 2 ఇంచెస్ అయినా ఇట్లా గీసుకొని ఇట్లయితే కలుపుకోవాలి. ఇట్లా చూసారు కదా. ఇట్లా కలుపుకోవాలి. ఒక 1/4 ఇంచ్ కిందికి కటింగ్లో పోతుంది.
రింగిల్స్ రాకుండా ఉంటాయని. ఇట్లా ఇక్కడ కింద ఏం లేదు కాబట్టి మనకు ఏం పర్లేదు. ఒక పావు ఇంచు మందం అయితే ఇట్లా పైకి అనుకోవాలి, ఇట్లా బొంగలు రాకుండా. ఇక్కడ బస్ట్ పాయింట్ దగ్గర మనం మార్కింగ్ చేస్తున్నాం కదా, దానికి ఒక లైన్ ఇట్లా గీసుకొని ఇక్కడ నుంచి 2.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా ఒక 1/2 ఇంచు మందం అయితే కుట్టుకున్నామంటే మంచిగా వస్తుంది పప్పు. దానికోసం అని ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ అయితే ఇట్లా కటింగ్ చేసుకుంటాం కాబట్టి మనకు తక్కువ పడుతుంది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్. దానికోసమని మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం 2 ఇంచెస్. ఇక్కడ కూడా పోతుంది ఒక 1/2 ఇంచు 1 ఇంచు మందం తీసుకుంటే మనకి ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇటు సైడ్ కూడా, ఇటు సైడ్ 2 ఇంచు. ఇక్కడ మనం ఎంతైతే తీసుకుంటామో అంత ఎక్స్ట్రా అయితే ఇక్కడ తీసుకోవాలి. వీళ్ళకు అంటే మనం చెస్ట్ ఎంత ఉంది దాన్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చూసుకోవాలి బ్యాక్ పార్ట్ కరెక్ట్ ఉందా చూసుకొని, ఎంత ఎక్కువ ఉంటే అంత మార్కింగ్ చేసుకోవాలి. అంతే. ఇక్కడ మనకి ఏం లేదు క్లాత్ కాబట్టి కొంచెమే ఎక్కువ వచ్చింది, అది మనం కట్ చేసుకోవాలి అంతే. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే. అర్థం కాకపోతే అడగండి, చెప్తా. కటింగ్ అయితే చేసుకుందాం, స్టిచ్చింగ్ చూపిస్తా. కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనకు గుర్తుండడం కోసం కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఇదైతే కటింగ్ అయిపోయింది, చూసారు కదా. కరెక్ట్ ఉండాలి, ఇది కూడా కొలుచుకోవాలి మనం. ఇది ఎంత ఉంది? 5.5కు ఒక గీత తక్కువ ఉంది. ఇది 2 గీతలు తక్కువ ఉందంటే మనం ఇక్కడ కట్ చేసుకోవాలి కొంచెం. అంతే, కరెక్ట్ వస్తుంది. హెచ్చు తగ్గు లేకుండా ఇక్కడ కుట్టినప్పుడు మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్. ఇంకా ఈ క్లాత్ మిగిలింది కదా, ఇది మనకు బ్యాక్ పట్టీ కోసం, ఫ్రంట్ పట్టీ కోసం అయితే స్లీవ్స్ అటాచ్ చేసుకోవడానికి అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.